పెన్ను పేపర్ ఇచ్చి ఏదన్నా బొమ్మ గీయమంటే ఎంతమంది కరెక్ట్గా గీస్తారులా? అమ్మో మాతోని కాదు అంటారు. ఇక మనిషి బొమ్మ ఏమంటే ముక్కులు మూతులు 16 వంకలు పోతాయి పక్క. అదే ఆర్టిస్టులకైతే అల్కట్ పని, చూస్తుండగానే రప్ప రప్ప గీసేస్తారు, అచ్చు పోసినట్టే వస్తుంది. మన నేతన్నల పనితనం సుతగ్గంతే, బట్ట మీద అద్దినట్టే నేస్తారు. ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ కంప్యూటర్లో దించినట్టే అచ్చు పడాల్సిందే. ఈ కాంచి అయితే ఇంకింత జోరుంటదబ్బా. ఎందుకు అంటారా? ఇగో గిందుకు. ఇక నేతన్నల కోసం ఒక కాలేజీ వచ్చిందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 3 ఏళ్లు కోర్సు, మగ్గం మీద బట్టలు నేసుడు, రంగులద్దుడు, కొత్త కొత్త డిజైన్లు తయారు చేసుడు, కలంకారీ వంటి ప్రింట్ కొట్టుడు, నేసిన బట్టను ఫినిషింగ్ చేసుడు నేర్పిస్తారు. 10 ఏళ్ల కిందనే సురువు చేసేది ఉంటే సెంటర్ కల్ పర్మిషన్ రాక ఆగితే వీళ్ళు వచ్చినాక మాట్లాడి ముంగటికి తెచ్చిరు అన్నట్టు. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి ఇప్పటికైతే తెలుగు యూనివర్సిటీలో నడిపిస్తున్నారు. వచ్చే ఏడుకెళ్ళి ముచ్చలరాల కడుతున్న స్కిల్ యూనివర్సిటీలో కాలేజీ చాలా అవుతుంది. కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకు నెలకు 2,500 స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఆల్రెడీ 5గురికి చెక్కులు వంచిండ్రు కూడా. అట్లానే నేత కార్మికుల కాసరైతానికి సర్కార్కెళ్ళి 290 కోట్ల రూపాయల చెక్కు జౌలి శాఖ ఇచ్చిర్రు. నేతన్నలకు గిరాకీ వేస్తానికి మహిళా పొదుపు సంఘం మక్కల కోసం చీరలు ఆర్డర్ ఇస్తారట సర్కార్ తరపున. ఈ 63 లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు ఆర్డర్ ఇవ్వచ్చు. అట్లనే మంచి ముచ్చట చెప్పిండు సీఎం సారు. ఒక్క కలం పోటుతోని 30 కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత. గీ అన్న బట్ట మీద రేవంత్ రెడ్డి సార్ బొమ్మ నేసి గిఫ్ట్ ఇచ్చేయండు. ఏళ్ళ కమానం మగ్గం నేసిన తిండికి బట్టకే తిప్పలైతున్నాయి. అలా కొత్తగా వచ్చిన టెక్నాలజీ తోటి కోర్సుల షేరికైటోళ్ళకి మంచిగా ఫాయిదా అవుతుండొచ్చు.